క్రీస్తు యేసు ఘనమైన నామంలో వీక్షకులందరికీ శుభములు. 40 రోజుల ఉపవాస దిన ధ్యానాలలో ఈ రోజున 35వ దినానికి చేరుకున్నాం. ఈ దిన ధ్యానాంశము శ్రేష్ఠారాధన. యేసుక్రీస్తు ప్రభుని మనం ప్రేమిస్తున్నామని చాలాసార్లు చాలామందితో చెప్పుంటాం. నేను చాలా ప్రేమిస్తున్నాను. ఎంత ప్రేమిస్తున్నాం? బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 26వ అధ్యాయం 6-13 వచనాలు, అదే అంశము యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి 8 వచనాల్లో ఉంటుంది. మార్కు సువార్త 14వ అధ్యాయం మొదటి 9 వచనాల్లో కూడా ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక స్త్రీ బేతనీలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడని తెలుసుకున్నప్పుడు ఒక కుష్ఠరోగి బాగుపడినటువంటి యేసుక్రీస్తు ప్రభు చేత బాగుపడినటువంటి సీమోను అనే ఒక కుష్ఠరోగి ఇంట ప్రభు ఉన్నాడని తెలుసుకొని ఒక స్త్రీ అక్కడికి వచ్చినట్లు రాయబడతా ఉంది. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చేసింది. యోహాన్ అయితే ఆమెను మరియా అని అన్నట్లు కూడా రాయబడతా ఉంది. మిగిలిన సువార్తల్లో ఆమె పేరు రాయబడలేదు. ఈ సీమోను ఇంట్లో ప్రభు ఉన్నప్పుడు ఆమె గబగబ వచ్చేసింది. వచ్చి ఒక సేరున్నర ఎత్తు అత్తరు బుడ్డిని తీసుకుని వచ్చింది. అత్తరు నింపబడినటువంటి బుడ్డి, అత్యంత విలువైన అత్తరును తీసుకుని వచ్చింది. ఎంత విలువైందంటే 300 దేనార్ల విలువైనది అని రాయబడతా ఉంది. 300 దేనార్లు అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ఒక సంవత్సరం జీతం, ఒక సగటున ఒక సంవత్సర కూలి. సంవత్సరం డైలీ వేజెస్కి వెళ్ళేవారు సంవత్సరానికి ఎంత సంపాదిస్తారో అంత, ఒక సంవత్సర జీతం వెలగా చెల్లించి అత్యంత విలువైన ఆ సువాసన కలిగినటువంటి అత్తరు, సేరున్నర అచ్చ జటామాంసి అత్తరును తీసుకుని వచ్చి యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదాల మీద పోస్తుంది. 3 సువార్తలు చూస్తే 2 సువార్తల్లో ఆయన తల మీద పోసినట్లు రాయబడతా ఉంది. తల మీద నుంచి పాదాల వరకు అత్తరును పోస్తూ ఉన్నాయి. అత్తరును పోసి శ్రేష్ఠ ఆరాధన చేస్తూ ఉంది. ప్రభువుని అభిషేకిస్తూ ఉందని అక్కడ రాయబడతా ఉంది. అయితే శిష్యుల్లో ఒకడు యేసుక్రీస్తు ప్రభుని అప్పగించనై ఉన్నటువంటి శిష్యుడైనటువంటి ఇస్కరియోతు యూదా అంటాడు. యోహాను 12వ అధ్యాయంలో ఇస్కరియోతు యూదా ఏమని అంటాడంటే, అయ్యో 300 దేనారాలు ఖర్చు పెట్టి తెచ్చావు, ఇంత ఖరీదైన అత్తరు అనవసరంగా వేస్ట్ చేసేసావు కదా, ఇదే డబ్బు బీదలకు ఇచ్చి ఉంటే బాగుండేది కదా అని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ వింటూ ఉన్నారు. ఈ మాటలన్నీ కూడా వింటూ ఉన్నారు. ఈ డబ్బులు పేదలకు ఇచ్చుంటే బీదలకు ఇచ్చుంటే బాగుండేది. ప్రభు అంటున్నాడు, బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు, నేను ఎల్లప్పుడూ మీతో ఉండను కదా. ఆమె మంచి పనే చేసింది, మంచి కార్యాన్ని ఆమె చేసింది అంటున్నారు ప్రభువారు. నేను మరణించబోతున్నాను కాబట్టి ఆమె అభిషేకిస్తూ ఉంది, అత్తరుతో అభిషేకిస్తూ ఉంది. ఆమె చేసింది మంచి కార్యమే అని ప్రభువారు ఇక్కడ సెలవిచ్చినట్లు మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, సువార్త ప్రకటించబడినంత కాలము, ప్రకటించబడిన ప్రతి ప్రదేశములో కూడా ఈ కార్యమును గురించి చెప్పుకుంటారని ప్రభువారు అక్కడ సెలవిచ్చినట్టు మనం చూస్తున్నాం. సువార్త ప్రకటించబడినంత కాలం ఆమె చేసినటువంటి మంచి కార్యాన్ని గురించి ఖచ్చితంగా చెప్పుకొని తీరాల్సిందే అన్నట్లుగా ప్రభువారు ఇక్కడ మాట్లాడుతున్నారు. చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 12-13 వచనాల్లో ప్రభు పలికినటువంటి మాట, ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఈమె చేసిన కార్యము, వాక్యం ఎక్కడ సువార్త ఎక్కడ ప్రకటించబడితే అక్కడ ఈమె చేసిన కార్యం ప్రశంసించబడుతుందని
ప్రభువారు సెలవిచ్చారు. అంత మాత్రమే కాదు, నా భూస్థాపన నిమిత్తం ఈమె చేసింది అత్తరుని తీసుకుని వచ్చి నా శరీరం మీద పోసింది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరి అతి త్వరలోనే ఆయన మరణించబోతున్నాడు. ఆయన భూస్థాపన నిమిత్తం ఈమె అత్తరు తీసుకుని వచ్చింది. ఆ పాలస్తీనా ఆ ప్రాంతాలలో మరి పార్థివ దేహాలు చనిపోయిన తర్వాత అత్తరు పోస్తారు. దుర్వాసన రాకుండా అత్తరు పోసి అభిషేకిస్తూ ఉంటారు. దాని నిమిత్తం ఈమె తీసుకుని వచ్చింది. ఈమె సరైన పని చేసిందని యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను ప్రశంసించినట్లు మనం చూస్తున్నాం. కారణం ఏంటి అంటే ఆమె సంవత్సర కాలం డబ్బులు ఆమెకు వచ్చినటువంటి ఆ సంవత్సర కాలం అంతా కూడా వెచ్చించి ప్రభు కోసం వెచ్చించింది. దాన్ని ప్రభుని అభిషేకించాలి అత్తరుతో అని ఎంతో ఆశతో వచ్చింది. ఆశ గల ప్రాణాన్ని ప్రభు తృప్తిపరుస్తాడు. ఆకలి కొన్న ప్రాణాన్ని ప్రభు మేలుతో నింపుతాడు. బైబిల్ సెలవిస్తా 107వ కీర్తన 9వ వచనం సెలవిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, ఆశ కలిగి ఉన్నట్లయితే నీవు ఖచ్చితంగా ప్రభు కొరకు నేను చేయాలి, ఏదైనా చేయాలి అని ఆశ ఉన్నట్లయితే నీవు చూపిన ప్రేమను మర్చిపోవటానికి యేసుక్రీస్తు ప్రభువారు అన్యాయస్తుడైన దేవుడు కాదని పౌలు భక్తుడు హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో రాస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు కోసం నువ్వేం చేస్తున్నావు? నీ హృదయం బోర్లిస్తున్నావు ప్రభు కొరకు? నీకు దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన మరలా తిరిగి ప్రభుకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నావా? నీవు ఆ విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా ప్రభువుకి శ్రేష్ఠ ఆరాధన చేసినట్లయితే ఖచ్చితంగా ప్రభు యొక్క ప్రశంసలు నీవు పొందుకుంటావు. అటువంటి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమెన్.